హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో వంకాయ రొయ్యల పచ్చడి అండి. ఇదైతే కట్టెల పొయ్యి మీద చేసినట్టే ఉంటుంది. సేమ్ పాతకాలంలో ఈ విధంగానే చేసేవారు వంకాయ పచ్చడి. సో మరి ప్రాసెస్ చూద్దామా? నేనైతే ఒక 6 వంకాయలు తీసుకున్నాను. ఇవి పావు కిలోకి అరకిలోకి మధ్యలో ఉన్నాయి. దానికి సరిపడా 3 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు వంకాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే పుచ్చులు ఉన్నవిలో కూడా చెక్ చేసుకోవాలి. అన్ని వంకాయలకు కూడా ఆయిల్ కొద్దిగా అలా అప్లై చేసుకోవడం వల్ల వంకాయలు అయితే మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే స్టవ్ మీద దాన్ని స్టాండ్ తీసేసి పుల్కాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకొని ఈ వంకాయలు అయితే కాల్చుకోవాలన్నమాట. మనం ఇక్కడ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి ఏది కూడా ఫ్రై చేయము, అన్నీ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా 2 వైపులకి తిప్పి వంకాయలని మంచిగా కాల్చుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వంకాయలు మంచిగా కుక్ అవుతాయి. ఈ పచ్చడి అయితే మొత్తం కట్టెల పొయ్యి మీద చేసినట్టే ఉంటుంది. స్మెల్ కూడా స్మోకీ స్మెల్తో విలేజ్ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది అన్నమాట. అలాగే టమాటాలు కూడా దీనిపైన పెట్టేసి కాల్చుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయల పైన, టమాటాల పైన ఇట్లా కొంచెం మాడిపోయినట్టు ఉంటుంది కదా మసి, అదైతే ఒక టిష్యూ తీసుకుని తుడిచేసుకోవాలి, లేదా క్లాత్తో అయినా సరే తుడిచేసుకుంటే అదంతా పోతుంది. ఇంకా టమాటాలు కూడా కుక్ అయిపోయినాయి, అవి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పెట్టేసుకుని అవి కూడా కాల్చేసుకోవాలి. పచ్చడి ఇలా చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇలా అన్నీ కూడా కాల్చుకున్న తర్వాత వీటిపైన మసంతా తుడిచేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీలో వేసేసి, యాక్చువల్గా ఇదైతే రోట్లో దంచుకోవాలి. సో కానీ నేనైతే మిక్సీలో వేసేస్తాను. ఎప్పుడు రోట్లోనే చేస్తా, కానీ ఈసారి మిక్సీలో వేసేస్తున్నా. మొత్తం అన్నీ వేసుకొని చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు అంతా కలిపి ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పచ్చడికి అయితే పోపు పెట్టేసుకుందాము. బండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయినాక దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు అయితే వేసేసుకోవాలండి. పచ్చడి అయితే చక్కగా సూపర్ ఉంటుంది. ఆనియన్స్ ఇట్లా స్క్వేర్లా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద ముక్కలు. అప్పుడు పచ్చడికి టేస్ట్ వస్తుంది మంచిగా. కరివేపాకు, ఆనియను, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పచ్చడి మనకి కలర్ ఉండదు, ఎందుకంటే అవి కాల్చినాం కాబట్టి కొంచెం పచ్చడి అనేది రెడ్గా లేదంటే ఎల్లోగా కనిపించదు, కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా పచ్చడి ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి, అలా కుక్ అవనివ్వాలి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇది చూసారు కదా, కలర్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే అవన్నీ కాల్చాం కాబట్టి. ఫ్రై చేస్తేనేమో పచ్చడి రెడ్ కలర్లోనో గ్రీన్ కలర్లోనో కనిపించేది. సో ఇంతేనండి. సో ఫైనల్గా వంకాయ రొట్టె పచ్చడి విలేజ్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.